ఒక కంపెనీ కేవలం 6 నెలల్లో 63% గ్రోత్ సాధిస్తే నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇది నిజం. ఈరోజు మనం ట్రూకలర్స్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు సాధించిన ఈ అద్భుతమైన విజయం వెనుక అసలు కథేంటో చూద్దాం. అవును, మీరు విన్నదే కరెక్టే. 63%. ఇది ట్రూకలర్స్ కంపెనీ 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో సాధించిన రెవెన్యూ గ్రోత్. ఇది మామూలు విషయం కాదు. మార్కెట్లో ఇదొక పెద్ద సంచలనమనే చెప్పాలి. అంటే చూడండి, పోయిన ఏడాది ఇదే టైంలో వాళ్ల రెవెన్యూ 92.8 కోట్లు. ఈ ఏడాదికొచ్చేసరికి అది 151 కోట్లకు పెరిగింది. అసలు ఇంత పెద్ద జంప్ ఎలా సాధ్యమైంది? వాళ్ల బిజినెస్ మోడల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దానికి సమాధానమే వాళ్ల కాంపౌండింగ్ ఇంజిన్ అనే బిజినెస్ మోడల్. వినడానికి కొత్తగా ఉంది కదా? ఈ స్ట్రాటజీనే వాళ్ల సక్సెస్కి అస్సలు కారణం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రేజర్ అండ్ బ్లేడ్స్ మోడల్ అన్నమాట. అంటే ముందు తక్కువ మార్జిన్కి మెషీన్లను అమ్మేస్తారు. కాని ఆ తర్వాత దానికి కావాల్సిన ఇంక్, పేపర్ లాంటి వాటిని అమ్మి వాటి మీద ఎక్కువ లాభం సంపాదిస్తారు. ఎంత తెలివైన ప్లాన్ కదా! సో ఈ కాంపౌండింగ్ ఇంజిన్కి ఫస్ట్ గేర్ ఏంటంటే ఈ మషీన్ల అమ్మకమే. ఒక్క ఏడాదిలోనే చూడండి, 7 కోట్ల నుంచి ఏకంగా 38 కోట్లకు పైగా పెరిగాయి మషీన్ సేల్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ల స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మొత్తం రెవెన్యూలో 26% ఈ మెషిన్ల అమ్మకాల నుంచే వచ్చినా అసలు సిసలైన ప్రాఫిట్ మాత్రం మిగిలిన 74%, అంటే ఆ ఇంక్, పేపర్, స్పేర్స్ నుంచే వస్తుంది. అందుకే ఓవరాల్గా వాళ్ల ప్రాఫిట్ మార్జిన్ 16% దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని గురించి కంపెనీ సీఈఓ సతీష్ పంచాని చాలా బాగా చెప్పారు. ఆయనేమన్నారంటే, ఈరోజు మనం ఇన్స్టాల్ చేసే ప్రతి మిషీన్ రేపు మన దగ్గరే ఇంక్, పేపర్, సర్వీసులు తీసుకునే ఒక కస్టమర్గా మారుతుంది. మా కాంపౌండింగ్ ఇంజిన్ పనిచేసేది ఇలాగే. ఎంత సింపుల్, కానీ అంతే పవర్ఫుల్ స్ట్రాటజీ. సరే, అంతా బానే ఉందే, కానీ కస్టమర్లు మెషీన్ కొన్నాక ఇంక్, పేపర్ లాంటివి వేరే వాళ్ల దగ్గర కొనొచ్చు కదా? అంత ఈజీ కాదు. అక్కడే ఉంది అసలు మ్యాజిక్. కస్టమర్లు ఎందుకు వాళ్లతోనే ఉండిపోతారో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ సీఈఓ మాటల్లోనే చెప్పాలంటే ఇది పెళ్లి బంధం లాంటిది. ఆయన ఈ మాట ఎందుకన్నారంటే, ఒక్కసారి ట్రూకలర్స్ మెషిన్ కొన్నారంటే ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఎందుకంటే దానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1. వారంటీ. ట్రూకలర్స్ ఇంక్ వాడితేనే వారంటీ వర్తిస్తుంది. 2. స్పేర్ పార్ట్స్. అవి కావాలంటే ఖచ్చితంగా కంపెనీ దగ్గరకే వెళ్ళాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, కలర్ క్వాలిటీ. వేరే ఇంక్ వాడితే మళ్ళీ అదే ప్రింట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు రంగు తేడా వస్తుంది. సో ఈ 3 పాయింట్లతో కస్టమర్ను లాక్ చేసేస్తారన్నమాట. చూసారా, ఈ కస్టమర్ లాకిన్ అనేదుంది చూశారు? ఇదే వాళ్ల కాంపౌండింగ్ ఇంజిన్కి కావలసిన ఫ్యూయల్. ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు, ఇది ఒక పక్కా వ్యూహం. సరే, ఇప్పటిదాకా కంపెనీ స్ట్రాటజీ గురించి చూశాం. ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అసలు వీళ్ల విజయానికి మార్కెట్లో ఉన్న ఏ ట్రెండ్ హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం. 2500 కోట్ల మీటర్లు, అక్షరాల 2500 కోట్ల మీటర్లు మన దేశంలో ప్రతి ఏడాది ప్రింట్ అయ్యే ఫ్యాబ్రిక్ ఇది. అంటే ఈ మార్కెట్ ఎంత పెద్దదో ఒకసారి ఊహించుకోండి. అయితే ఈ 2500 కోట్ల మీటర్లలో డిజిటల్ పద్ధతిలో ప్రింట్ అయ్యేది కేవలం 200 కోట్ల మీటర్లు మాత్రమే. అంటే అర్థం చేసుకోండి ఇంకా ఎంత పెద్ద అవకాశం వాళ్ల ముందుందో. దీన్ని పర్సెంటేజ్లో చెప్పాలంటే మన దేశంలో డిజిటల్ ప్రింటింగ్ మార్కెట్ వాటా కేవలం 8%. మిగిలిన 92% మార్కెట్ ఇంకా పాత పద్ధతుల్లోనే నడుస్తోంది. ఈ 92%ని టార్గెట్ చేసే అవకాశమే ట్రూకలర్స్ లాంటి కంపెనీలకి ఒక పెద్ద వరం. ఎందుకు ఈ మార్పు జరుగుతోంది? ఎందుకంటే ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ పెరిగింది. చిన్న చిన్న ఆర్డర్లు కూడా త్వరగా ప్రింట్ చేయాలి. నీళ్లు, కరెంట్ వాడకం తక్కువ, పర్యావరణానికి కూడా మంచిది. అందుకే ఇది కేవలం టెక్నాలజీలో మార్పు కాదు, ఇదొక జనరేషనల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. మరి ఇంత పెద్ద అవకాశాన్ని వాడుకోడానికి ట్రూకలర్స్ ఏం ప్లాన్ చేస్తోంది? వాళ్ల ఫ్యూచర్ మూవ్స్ ఏంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. చూడండి, అన్ని విభాగాల్లో ఇదే గ్రోత్ని కంటిన్యూ చేయాలి. ఫ్యాక్టరీలని ఇంకా బాగా వాడుకోవాలి, ఎక్స్పోర్ట్ బిజినెస్ని పెంచుకోవాలి, కొత్త కస్టమర్లని చేర్చుకోవాలి. చివరిగా గ్రీన్ ఎనర్జీ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు.
కొత్తగా 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ పెడుతున్నారు. సో వాళ్ళ ప్లాన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మార్కెట్లో లీడర్గా మారడానికి వాళ్ళు పూర్తి సన్నద్ధంగా ఉన్నారన్నమాట. మరి ఇండియా టెక్స్టైల్ ఫ్యూచర్ని మొత్తాన్ని ఒకే కంపెనీ డిజిటలైజ్ చేయగలదా? ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు. ట్రూ కలర్స్ ముందున్న ఒక అతిపెద్ద ఛాలెంజ్. ఇంకా చెప్పాలంటే ఒక సువర్ణావకాశం. ఆలోచించాల్సిన విషయమే కదా.